నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే న్యూస్. స్క్రబ్ టైఫస్ ఈ వ్యాధి పేరు పలకడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ సోకితే మాత్రం మనిషిని చాలా ఇబ్బంది పెడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణం మీదకు తెస్తుంది. వివిధ రకాల విష జ్వరాల మాదిరిగా ఇది కూడా ఒక రక జ్వరం. ఏపీ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1592 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులను గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. కానీ పాజిటివ్ కేసుల్లో 9 మంది మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. అయితే చనిపోయిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని డాక్టర్లు చెప్తున్నారు. మరణాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లో గుర్తించిన స్క్రబ్ టైఫస్ ను మన దేశంలోకి వ్యాపించింది. స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. ఈ పురుగు కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు వస్తాయి. వారం 10 రోజుల తర్వాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ బయటపడుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే శ్వాస సంబంధిత రుగ్మతలకు దారితీస్తాయి. మెదడు, వెన్నుముక ఇన్ఫెక్షన్తో పాటు మూత్రపిండాల వైఫల్యానికి కూడా దారితీసే అవకాశం ఉంది. స్క్రబ్ టైఫస్ పీడితులకు సకాలంలో వైద్య సేవలు అందిస్తే మరణాల రేటు 2% లోపు ఉంటుంది. సకాలంలో చికిత్స అందించకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివాసం ఉండేవారికి, వ్యవసాయ పనుల్లో ఎక్కువసేపు ఉండేవారికి స్క్రబ్ టైఫస్ సోకుతుంది. పల్లెలో, గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తుంది. చెట్లు, పొలాల్లో సంచరించే ఈ కీటకం కుట్టినప్పుడు చర్మం ఎర్రబడడం, దురద రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కుట్టడం వల్ల ఓరియాంటియా సుసుగామిష్ అనే బ్యాక్టీరియా మనిషి శరీరంలోకి ప్రవేశించడంతో స్క్రబ్ టైఫస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇది కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. ఆ పురుగు కుట్టిన తర్వాత వచ్చే లక్షణాల్లో తల తిరగడం, గందరగోళంగా ఉండటంతో ఈ వ్యాధికి స్క్రబ్ టైఫస్ అని పేరు వచ్చింది. 4-5 రోజులుగా జ్వరం ఉండి, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి పరీక్షల్లో నెగిటివ్ వచ్చి కూడా జ్వరం తగ్గకపోతే అది స్క్రబ్ టైఫస్ అని అనుమానించాల్సి ఉంటుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి పూర్తిగా అవగాహన కల్పించడానికి వైకే టీవీ స్టూడియోకి విజయవాడ హెల్ప్ హాస్పిటల్కి చెందిన డాక్టర్ బి గిరీష్, ఎండి, జనరల్ ఫిజిషియన్ ఆయన వచ్చారు. ఆయనతో మాట్లాడి స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది, ఆ వ్యాధి వల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అసలు ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఏంటి? అసలు ఈ వ్యాధి కొత్త రకం వ్యాధి అంటారా? ఇది కొత్త రకం వ్యాధి ఏం కాదండి, చానాళ్ళ నుంచి ఉందండి. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం మీరు అన్నట్టు ఓరియంటా సుసుగమిషి అనే ఒక బగ్గు వల్ల, ఒక పురుగు వల్ల స్టార్ట్ అవుతుందండి. ఇది ఎక్కువ మీరు అన్నట్టు పొలాల్లో కానీ, ఈ ఇంటి చుట్టూ పొలాలు ఉన్నా, లేకపోతే ఎక్కువ ఈ దాన్ని ఏమంటాము ఎక్కువ ఫీల్డ్స్ ఉన్నా సరే మీకు ఎక్కువ ఈ పురుగు అనేది ఎక్కువ ఉంటుందండి. సో యూజువల్గా ఏంటంటే మనకి ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుందండి. దీంట్లో ఒక 6 to 20 days వరకు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మీకు కుట్టిన దగ్గర నుంచి మనకి సిమ్టమ్స్ కనిపించే వరకు దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. సో ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకి
లక్షణాలన్నీ తెలుస్తాయి. ఎలా అంటే ఫీవరు, హెడేక్, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, అక్కడక్కడ ర్యాష్ లాగా వస్తుంది. యూజువల్గా ఏంటంటే ఈ పురుగు కుట్టిన తర్వాత కూడా మనకేం తెలియదండి. అంటే పురుగు కుట్టిందని కూడా మనకేం తెలియదు. ఎందుకంటే ఇది పెయిన్‌లెస్ అనమాట. కుట్టినప్పుడు కూడా మనకి ఏం పెయిన్ ఉండదు. మనకు తెలీదనమాట. ఎష్కర్ అని చెప్పి ఒకటి ఫార్మ్ అవుద్దండి మన బాడీ మీద. కొంచెం నల్లగా మచ్చలాగా ఫార్మ్ అవుద్ది. ఒకవేళ అది ఉంటే మనం వెంటనే ఎవరినన్నా ఎండీ జనరల్ మెడిసిన్ గాని ఎవరినన్నా కలిస్తే కొంచెం ఫాస్ట్‌గా రియాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ అది చేసుకోవచ్చు. సో సో ఈ స్క్రబ్ టైఫస్కు ఇతర జ్వరాలకు డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడే పెద్ద ఇది ఉందండి. ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మనకి డెంగ్యూ ఫీవర్ లాగానే ఉంటదండి. ప్రెజెంటేషన్ కూడా అలాగే ఉంటదనమాట. చూడ్డానికి మనం టెస్ట్‌లన్నీ చేసినప్పుడు డెంగ్యూ ఫీవర్ నెగెటివ్ వస్తది, మలేరియా నెగెటివ్ వస్తది, టైఫాయిడ్ నెగెటివ్ వస్తది. మలేరియాకి పెరిఫెరల్ స్మియర్ చేస్తాం. అయన్నీ కూడా నెగెటివ్ వస్తాయండి. కానీ మనం చాలా మంది స్కిప్ చేసేది ఏంటంటే స్క్రబ్ టైఫస్ కూడా టెస్ట్ ఉంటదండి మనకి. ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ టెస్ట్ అని ఉంటది. అదొకటి చేసుకోవచ్చు. పీసీఆర్ టెస్ట్ ఒకటి చేసుకోవచ్చు. వీల్ ఫెలిక్స్ టెస్ట్ అని ఉంటుంది. అవి కూడా చేసుకోవచ్చు అండి. కానీ బేసిక్ ఏంటంటే మనం ఇవి చెయ్యము. ఎందుకంటే ఇది మనకు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువైంది కాబట్టి ఈ టెస్ట్లు ఎక్కువ చాలా మంది చెయ్యరు. కానీ చూడడానికి అన్నీ ఒకలానే ఉంటాయండి. డెంగ్యూ సిమ్టమ్స్ క్లాసికల్గా డెంగ్యూ లానే ఉంటుందండి. ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి, లంగ్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి, అలాగే కొంతమందికి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ అవుద్ది, అలాగే కొంతమందికి కిడ్నీ ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుద్ది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వెంటనే ఒకసారి స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేసుకుని చూసుకోవడం మంచిది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే ఏ ఫీవర్ వచ్చినా కూడా స్క్రబ్ టైఫస్ అనే టెస్ట్ కూడా చేయడం మంచిదంటారా? 100% అండి. ఇప్పుడు ఎందుకంటే ఇది బాగా ర్యాంపెంట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఆ, ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు. స్టార్టింగ్ స్టేజ్ మీకు చెప్పాను కదా ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్పి, ఈ ఇంక్యుబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు మనం దాన్ని కనుక్కుంటే లంగ్ ఇష్యూస్ కానీ కిడ్నీ ఇష్యూస్ కానీ అంత దూరం వెళ్ళకోకుండా ముందే మనకి దీనికి ట్రీట్మెంట్ అయితే ఉందండి. ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే మనం దీన్ని కంట్రోల్ చేసేసుకోవచ్చు స్టార్టింగ్లో. సో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సార్? యూజువల్గా ఏంటంటే అండి ఐవీ ఫ్లూయిడ్స్ బాగా ఇచ్చుకోవాలి. రెండోది ఏంటంటే మనకి టాబ్లెట్స్ ఉన్నాయండి. ఆ టాబ్లెట్స్ వేస్తే మనకి 7 to 14 డేస్ ట్రీట్మెంట్ ఉంటుందండి మన సిమ్టమ్స్ బట్టి. సో ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో దీన్ని వైరస్ అని అనుకోవచ్చా, బ్యాక్టీరియా అని అనుకోవచ్చు అంటారా? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి ఇది. ఓకే. సో ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఒక పురుగు కుట్టడం వల్ల వస్తుంది అంటున్నారు. సో దాని గురించి చెప్పండి సార్. అసలు ఆ పురుగు ఏ విధంగా ఉంటుంది, ఈ స్క్రబ్ టైఫస్ పురుగు అనేది? అది చాలా చిన్నగా ఉంటుందండి. అసలు మీరు చూపిస్తున్నారు కదా, మీరు చూపించే దాంట్లోనే ఉందండి ఆ పురుగు. అది చాలా చిన్న పురుగు. అది కుట్టినప్పుడు కూడా మీకు అసలు కూడా తెలియదు అది కుట్టిందని కూడా. అంటిల్ అన్లెస్ మనకి ఈ సైన్స్ ఫీవర్ వస్తున్నా, ఒంటి మీద ర్యాష్, నేను చెప్పినట్టు ఎష్కర్ అని చెప్పి ఒకటి ఫామ్ అవుద్దండి. నల్లగా ఫామ్ అవుద్ది మచ్చ. ఆ మచ్చ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం వెంటనే ఎవరైనా డాక్టర్ని కలిసి ఆ స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేయించుకుంటే చాలా బెటర్ ఇప్పుడున్న కండిషన్స్లో. ఎస్పెషల్లీ ఎవరైతే ఇళ్ళన్నీ ఈ పొలాల చుట్టూ ఉండడంలో ఎవరికన్నా ఎక్కువ పొలాల చుట్టూ ఉంటున్నారో వాళ్ళకి ఎవరికన్నా జ్వరాలు వస్తే వెంటనే వాళ్ళు దీనికి రియాక్ట్ అయితే బెటర్గా ఉంటుంది. సో ఈ పురుగులు, మీరు చెప్పే ఈ పురుగులు ఎటువంటి ప్లేసెస్లో మనం ఎక్కువ చూడొచ్చు అంటారు సార్? ఎక్కువ ఫీల్డ్స్ అండి. పొలాల్లో ఎక్కువ ఉంటాయండి. పొలాలు, ఈ మన దాన్ని ఏమంటారండి, ఫ్లవర్స్ ఎక్కువ పెంచుతూ ఉంటారు కదా అక్కడ. బుషెస్ దాని లాంటి తర్వాత చోట్ల చూడొచ్చు అంటారా పొదల్లో? బుషెస్, పొలాలు, ఇంకా ఈ గార్డెనింగ్ ఎక్కువ చేస్తారు కదండి. అంటే ఎక్కువ గార్డెనింగ్ ఒకటి. గ్రీనరీ ప్లేసెస్ లోనే మనం చూడొచ్చు అంటారా? ఎగ్జాక్ట్లీ అవునండి. అంటే లైక్ ఇప్పుడు పాతపడిన చెక్కలు ఇలాంటి వాటిలో ఉండవంటారా ఇవి? లేదండి. ఇది ఎక్కువ ఫీల్డ్స్ లోనే ఉంటాయండి ఎక్కువ. సో అయితే ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లోనే ఇలాంటి వైరస్ మనం చూస్తున్నాము. సో దీనికి అవునండి. కారణము ఈ ఎక్కువ పంట గ్రామీణ పొలాల్లో తిరగడం వల్లే ఇవి వస్తున్నాయి అని అనుకోవచ్చా? అవునండి, సో ఖచ్చితంగా. ఈ స్క్రబ్ టైఫస్ అసలు నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉందంటారా? 100% మేడం, 100%. సో అలా ఎందుకంటే చెప్పినట్టు మీకు బేసిక్ గా ఏమవుతుందంటే మీకు ఎండోథీలియం అని చెప్పి ఒక లేయర్ ఉంటుందండి మన బ్లడ్ వెజల్స్ లో. అది బ్రేక్ అవుతుంది అనమాట. దాని బ్రేక్ అయినప్పుడు మన బాడీలో ఉన్న ప్రోటీన్స్, ఫ్లూయిడ్స్ అన్నీ వచ్చి ఎక్స్ట్రా సెల్యులర్ స్పేసెస్, అంటే ఏంటంటే ఖాళీగా ఉన్న ప్లేస్లు ఏంటంటే ఊపిరితిత్తులు, పొట్ట, ఇంకా కాళ్ళు వాపులు రావడం. సో ఒక్కొక్క సిస్టమ్ ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ లంగ్స్, దాని తర్వాత కిడ్నీస్, ఇట్లా ఇన్వాల్వ్ అయిపోయి మాడ్స్ అంటారు, మల్టీ ఆర్గన్ అని చెప్పి. మల్టీ ఆర్గన్స్ అన్ని ఇన్వాల్వ్ అయిపోయి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి స్క్రబ్ టైఫస్ మనం సకాలంగా ట్రీట్ చేయలేకపోతే.
సో ఈ స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అని అంటారు. అంటే కొంతమంది హోమ్ రెమెడీస్ తీసుకుంటారు. సో వాళ్ళకి స్క్రబ్ టైఫస్ ఇది తెలియదు కూడా. సో అలాంటి వాళ్ళు అవునండి. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారా? అది ఫస్ట్ అయితే బేసిక్‌గా మనకి ఒంటి మీద ఎక్కడన్నా ఎష్కర్ అంటే నేను ఇందాక అన్నట్టు అది కుట్టిన తర్వాత ఏమన్నా నల్లటి మచ్చలు ఏమన్నా ఫార్మ్ అయ్యింది అనుకోండి, వెంటనే హాస్పిటల్‌కి వచ్చి ఒకసారి మనం అంటే ఇది డే కేర్‌లో కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చండి. ఎట్లాగంటే మనం ప్రైమరీగా దాన్ని కనిపెట్టగలిగితే, హ్మ్. మన ఒంటి మీద మీరు కరిచిన చోట ఏదైనా నల్లటి మచ్చ ఏమన్నా పడితే వెంటనే మనం హాస్పిటల్‌కి వచ్చి టెస్ట్‌లన్నీ చేసుకొని స్క్రబ్ టైఫస్ పాజిటివ్ ఉండి, అలాగే ప్లేట్లెట్స్ ఏమి డ్రాప్ అవ్వలేదు ఇనీషియల్‌గా మనకి. లంగ్ ఇన్వాల్వ్‌మెంట్స్ ఏమి అవ్వలేదు. కిడ్నీ ఇన్వాల్వ్‌మెంట్ ఏం కాలేదు అనుకోండి. మనం హోమ్ కేర్ రెమెడీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చండి. సో ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందంటున్నారు? అంటే స్క్రబ్ టైఫస్ వచ్చిన వాళ్ళకి క్యూర్ అయ్యిందా? ఉన్నాయండి కేసెస్. ఓకే. ఆహ్, సకాలంగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు చక్కగా రికవర్ అయ్యినోళ్ళు చాలా మందున్నారండి. ఓకే. సో ఈ స్క్రబ్ టైఫస్ ఎక్కువగా పిల్లల్లో గూడా వస్తది అని అంటున్నారు. అంటే లైక్ గర్భిణీ స్త్రీలు, ఏజ్‌తో వృద్ధుల్లో. సంబంధం ఏజ్‌తో సంబంధం లేదు మేడం హ్మ్. ఇది. ఇది 100% అందరికి వచ్చేదే. ఎందుకంటే పురుగు కాట అనేది పిల్లలకి, పెద్దలకి అని డిఫరెన్షియేట్ చేసేదైతే హ్మ్. ఏమీ లేదు. అంటే ఎక్కువ అది. ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వల్ల ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే చిన్న పిల్లల్లో ఎక్కువ అంటే ఇమ్యూనిటీ పవర్ ఉండదు కదా! యాహ్! అది ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంటంటే బేసిక్‌గా ఇమ్యూన్ సిస్టమ్ వీక్‌గా ఉన్నప్పుడు ఇది కరిస్తే ఇంకా దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయండి. ఓకే. సో అండ్ ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయి. లైక్ షుగర్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్, బీపీ ఇలాంటి లంగ్స్‌కి సంబంధించి ఆర్ కిడ్నీస్‌కి సంబంధించి సమ్ డిసీజెస్ ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఈ వ్యాధి వస్తే ఎటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి అని అంటారు? ఆ! ఇట్లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం 100% హాస్పిటల్ అడ్మిషన్ అయితేనే బెటర్ మేడం. ఎందుకంటే దీంట్లో ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి ఎక్కువ ఫ్లూయిడ్ ఓవర్‌లోడ్ చేయకూడదు బాడీకి. ఎస్పెషల్లీ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, కార్డియాక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళలో ఏంటంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్ అని ఉంటదండి. ఎంత ఫ్లూయిడ్ ఇస్తున్నాం, ఎంత ఫ్లూయిడ్ బయటకొస్తుందో చూసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి వీళ్ళకి. సో ఈ సో ఇలాంటి డయాబెటిస్ గానీ, హార్ట్ ఇష్యూస్ గానీ, లంగ్ ఇష్యూస్ గానీ ఎవరైనా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా దే హావ్ టు టేక్ ఎన్ అడ్మిషన్ ఇన్ ద హాస్పిటల్. ఓకే. సో ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఏ విధంగా వస్తుంది? అంటే ఎలా ఉంటుంది ఈ వ్యాధి వచ్చినప్పుడు పర్సన్స్‌కి? యూజువల్‌గా ఏంటంటే ఫీవర్ ఉంటదండి. ఫస్ట్ అయితే ఫీవర్ వస్తదండి మీకు. ఫీవర్‌తో పాటు బాడీ పెయిన్స్ ఉంటాయి. కొంతమందికి ర్యాష్ లాగా వస్తదండి. చెస్ట్ మీదంతా లేకపోతే వీప్ మీద ర్యాష్ లాగా ఫార్మ్ అవుద్ది. బాడీ పెయిన్స్ ఉంటాయి. అప్పుడప్పుడు లింఫ్ నోడ్ ఎన్లార్జ్‌మెంట్స్ అని అవుతాయి. అంటే కణితల్లాగా వాస్తాయన్నమాట. అలాగే కొంతమందికేంటంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్దండి. దాన్ని ఎస్ఓబీ అంటాం. షార్ట్‌నెస్ ఆఫ్ బ్రెత్ అంటాం కదా! హ్మ్. అలా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. కొంతమందికి ఇయన్నీ కూడా ఏంటంటే చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా! అని చెప్పి ఇంటి దగ్గర మేనేజ్ చేసుకుందాం అని చెప్పి చూస్తారు. సో, ఓకే. ఆళ్ళకి ఎప్పుడైతే బాగా ప్లేట్‌లెట్స్ డ్రాప్ అయిపోతాయో, అప్పుడు ఇంకా వాళ్ళకి సివియారిటీ తెలుసుద్ది. వాళ్ళు అప్పుడు హాస్పిటల్‌కొస్తే రిస్క్ అనాలిసిస్ అనేది పెరిగిపోద్దండి. వాళ్ళకి బాగా రిస్క్ పెరిగిపోద్దనమాట. యాహ్! ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే 9 మంది దాకా మరణించారు. ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి వలన. మరి ఈ వ్యాధి వలన అవునండి. వాళ్ళు చనిపోయారు అనే నిర్ధారణ అయితే లేదు. దీని గురించి ఏమంటారు? ఆ! అది ఏదైనా సరే మనం టెస్ట్‌లు చేసుకుంటే గాని చెప్పలేమండి. వ్యాధి వల్ల అయిందా? లేదా? అనేది ఎవరం చెప్పలేము. అంటిల్ అన్‌లెస్ టెస్ట్ చేసుకుంటే అంటే తప్ప. వాళ్ళకి డిఫరెంట్ ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల చనిపోయారు అది అనేది మేబీ రిపోర్ట్స్‌లో అదే లేట్ చూపిస్తున్నారంట. ప్రెజెంట్ బట్ అంటే ఆ అంటే చనిపోయిన మనం వాళ్ళు స్క్రబ్ టైఫస్ వ్యాధి ఉన్నవాళ్ళే. అంటే మనకి చెప్పాను కదా మేడం! లేట్ ప్రెజెంటేషన్స్ అని ఉంటాయి మేడం మీకు. బేసిక్‌గా ఏంటంటే స్లోగా రావడం హాస్పిటల్‌కి అంటే నేనన్నట్టు ఇందాక మీరు లంగ్ ఇష్యూస్ ఎక్కువైపోయి ఏఆర్‌డీఎస్‌లోకెళ్తారు మేడం వీళ్ళు. ఫ్లూయిడ్ అంతా లంగ్స్‌లో ఎక్కువ అక్యుములేట్ అయిపోతది. అట్లాంటి కండిషన్స్‌లో వస్తే మాత్రం మాడ్స్‌లోకెళ్తారు. మల్టీ ఆర్గాన్ ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి వాళ్ళలోనే ఇట్లా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ స్క్రబ్ టైఫస్ పురుగు కుట్టిన చోట నల్లని మచ్చలు హ్మ్. అసలు ఏ విధంగా ఉంటాయి? అసలు ఈ పురుగు స్క్రబ్ టైఫస్ పురుగే కొట్టడం వల్ల ఈ మచ్చ ఏర్పడింది అని ఎలా తెలుసుకోవచ్చంటారు? ఓన్లీ బై టెస్టింగ్ మేడం. అంతే. మనకి అంటే ఓకే. ఇప్పుడు ఇది ర్యాంపెంట్‌గా ఉంది కాబట్టి ఎక్కువగా ఈ డిసీజ్ ఉంది కాబట్టి మనకేమైనా డౌట్ వస్తే వెంటనే ఎళ్లి టెస్ట్ చేయించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఉన్న వాటిల్లో. ఓకే. సో, ఆహ్, స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు అంటే ఏమి ఉండవండి. ఈ పొలాల చుట్టూ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం, మస్కిటో నెట్స్ లాంటివి వాడుకోవడం పడుకునేటప్పుడు, పిల్లలు ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్స్లో ఎక్కువ వాళ్ళని ఆడనివ్వకపోవడం, అంటే పొలాల్లోకి ఎక్కువ వెళ్ళనివ్వకుండా ఉండడం, అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మేడం. దీనికి ఏంటంటే వచ్చే ముందు వరకు మనకు తెలియదు, కుట్టిందని కూడా మనకు తెలియదు బేసిక్గా అది మనకి. సో వచ్చిన తర్వాత మనం ఏమన్నా కొంతవరకు ప్రివెంట్ చేసుకోగలం అంటే అది ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని ఎక్కువ అంటే రిస్క్ స్టేట్లోకి వెళ్ళకుండా ప్రైమరీ స్టేట్లోనే కంట్రోల్ చేసుకునేట్టు. ఓకే సార్. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి కుమార్ అనే పర్సన్ ఉన్నారు సార్. వారితో మాట్లాడదాం దీని గురించి. ఓకే ఎస్ అండి. ఎస్ కుమార్ గారు, డాక్టర్ గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా మాట్లాడాలి, అపోహలు ఉన్నాయి, తెలుసుకోవాలి అనుకుంటే డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. సార్ మాది గుంటూరు నమస్కారం పక్కన అండి. ఇక్కడ చిన్న గ్రామం సార్ మాది. అయితే చెప్పండి సార్. మా తమ్ముడు కానీ మా బామ్మర్ది వీళ్ళంతా పొలాల్లోనే పనిచేస్తూ ఉంటారు. అప్పటికి స్క్రబ్ టైఫస్ బాగా ఎక్కువ ఓకే. వస్తుందని చెప్పి బాగా పేపర్లు ఎక్కువ చదువుతున్నాం, కేసులు ఎక్కువ వస్తున్నాయి. అప్పటికి బాడీ మొత్తం కవర్ చేసుకునే దిగుతున్నాం. కానీ మరి ఇది రాకుండా ఏమైనా చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సార్ అదే ఎందుకంటే చెప్తాను సార్. రాకుండా ఉండడం అనేది అది కంప్లీట్లీ కష్టం సార్. ఎందుకంటే ఆ పురుగు అనేది మీకు కనపడదు సార్ బేసిక్గా కుట్టినప్పుడు కూడా మీకు. సో మీరేంటంటే ఫుల్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్, కాళ్ళు కూడా ఫుల్గా కవర్ అయ్యేట్టు, షూస్ కూడా మీరు పొలాల్లోకి వెళ్ళినప్పుడు షూ ఉంటాయి కదా సార్, రబ్బర్ షూ ఉంటాయి కదా, అవును అవి సార్. కొంచెం పైకి వరకు ఉన్న షూ వేసుకుని దానికి రబ్బర్ బ్యాండ్ లాంటిది ఏమైనా వేసుకుంటే కొంతవరకు మనకి ప్రొటెక్షన్ ఉంటుంది సార్. ఓకే సార్. అయితే ఇప్పుడు అవి అంటే అది కాలు బాడీ మీద మొత్తం కవర్ కుట్టాలి, చేయాలంటారా? చేతి ఆ కాలు ఓకే. మీదే కుట్టాలి, చేతి మీద కుట్టాలంటూ ఏమీ లేదు సార్. అది ఎక్కడన్నా కుట్టొచ్చు సార్. మనకి కొంతమందికి స్కాల్ప్ లో కూడా కుడుతుంది, అంటే నెత్తి మీద కూడా కుట్టేది ఉంటుంది. సో అదే అవి అదే. మనం ఐడెంటిఫై చేయలేం, కొన్ని సార్లు మనం చూడలేం కదండి నెత్తిలో కుట్టిందని కూడా. ఎందుకంటే అది కుట్టినట్టు కూడా మనకు తెలియదు బేసిక్ గా. ఓకే సార్. అదేదో చిన్న పురుగులా ఉంటది అని అంటున్నారు. అదే కంటికి కూడా కనపడదు అంటున్నారు. అంటే మనం పొద్దున్న లేస్తే అదే పనిలో అవునండి ఉంటాం ఇక మాక్సిమం. అవును. అది సంగతి ఏం సార్. లేదు సార్. మనం ఎందుకంటే ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఒకసారి ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా సరే, ఉమ్, పిల్లల్లో కానీ పెద్దోళ్ళలో కానీ ఫీవర్ వస్తుంది అనుకోండి, ఒకసారి ఒళ్ళంతా చెక్ చేసుకోవడమే సార్. ఎక్కడైనా కుట్టిందా, ఎక్కడ నల్లటి మచ్చ ఏమన్నా ఫామ్ అయింది అని చెప్పి చూసుకోవడం. అంటే ఒకవేళ మన ఉంది ఫోన్లో అంటే చూస్తుంటే మాత్రం కూడా వెంటనే మొత్తం దీని గురించే వార్తలు కనపడుతున్నాయి సార్. ఎక్కడ డేంజర్, నిజంగా అంత డేంజర్ ఈ పేపర్లు మనం ఆల్రెడీ ఫోన్లో చూస్తున్నాం. ఎక్కడ చూసినా దాని గురించే వార్తలు. ఎక్కువ ఈ అవును సార్. గడ్డిల్లోనే ఎందుకంటే వస్తుంది, గడ్డిలో ఇది వస్తుందని ఎస్పెషల్లీ అంటున్నారు. ఎక్కువ ఊర్లోనే ఉంటుంది సార్ ఇది. ఆ, అంటే అంత డేంజరా నిజంగానే ఇది సార్ ఇది? అదే ఐడెంటిఫై చేయకుండా ట్రీట్మెంట్ మనం తీసుకోకపోతే ఇది డేంజరే సార్ ఇది. ఓకే సార్. అంటే ఒకవేళ వస్తే ఎన్ని మనకి రోజులు తగ్గచ్చు వెంటనే అంటారు ఇది? ఇది యూజువల్గా ఏంటంటే 7 days to 14 days సార్ ఇది. అంటే ఓకే. ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది సార్. అది మనకు పుట్టిన దగ్గర నుంచి 20 రోజుల లోపు ఎప్పుడన్నా మనకి ఏమన్నా రావచ్చు సార్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా, ఆల్రెడీ మా పక్క ఊర్లో కూడా ఒక కేసు వచ్చింది సార్ ఇక్కడే. అంటే ఇప్పుడు మనం వాళ్ళని ఓకే. కలవడానికి కూడా వెళ్తున్నాం, మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు బాగా. ఇది ఏమన్నా ఓకే. గబుక్క వాళ్ళ నుంచి మనకేమైనా వచ్చిందన్న భయం కూడా ఉందన్నమాట మా లేదు ఊళ్ళలో. లేదు. అలా అలా ఏం రాదు సార్. అలా అంత ఏం ఏం రాదు. ఉండదు కదా అది ఇది? ఓన్లీ అలా ఏం రాదు సార్. అలా ఏం రాదు. ఓకే. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. అలా అయితే మేము హాస్పిటల్స్ లో మా ఆ, అందరికి వచ్చేయాలి సార్ ఈ పాటికి. అంటే మనకు వాళ్ళు కలవడం అంటేనే కొంచెం భయం వేస్తుంది. గబుక్కన ఇది ఏమైనా సీరియస్ అవుతుందేమో అని. లేదు మనకు కూడా లేదు ఏమైనా లేదు అవుతుందేమో అని. లేదండి. లేదు లేదు. ఇదేం స్ప్రెడ్ కాదండి బేసిక్ గా. ఓకే సార్. అదే ఎలా పడితే అలా వార్తలు కనపడుతున్నాయి, రావచ్చు పోవచ్చు అంటున్నారు. అదే కొద్దిగా. ఓకే లేదు సార్, లేదు. థ్యాంక్ యూ పానిక్ సార్. అవడానికి ఏం ఓకే, లేదు సార్. థ్యాంక్ యూ కుమార్ గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, కుమార్ గారు అడిగినట్లే సో చాలా మందికి ఒక అపోహ ఉంది, ఇది చాలా భయంకరమైన వ్యాధేమో. ఎందుకంటే కరోనాను చూసాం మేము, చాలా పాండమిక్ టైంలో చాలా ఇబ్బంది పడిపోయాం. సో ఇప్పుడు మళ్ళీ ఏదో స్క్రబ్ టైఫస్ వ్యాధి వచ్చింది అంటున్నారు, ఇది ఒక వైరస్సా అసలు ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నారు ప్రజలైతే. సో ఇది నిజంగానే భయంకరం అంటారా, లేదంటే దీన్ని అంత భయంకరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటారా? లేదండి. అంటే భయంకరం అనేది మనం ట్రీట్మెంట్ బట్టి ఉంటుందండి బేసిక్గా. మనం ఎప్పుడు ప్రెజెంట్ అయ్యాం హాస్పిటల్కి కూడా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇక్కడ మేజర్గా మనం చూడాల్సింది ఏంటంటే, ఇది కుట్టిందా లేదా ఫస్ట్ థింగ్. ఒకవేళ కుట్టితే ఏమైనా మచ్చ ఫామ్ అయిందా మన బాడీ మీద అని డౌట్తో ఒకసారి టెస్ట్ చేయించుకోవడం అయితే తప్పులేదు కదండి. అవును అవును. సో ఈ బ్యాక్టీరియా సీజనల్గా వచ్చే వ్యాధి అని అనుకోవచ్చు అంటారా, లేదా ఎక్కువగా అంటే ఇది వింటర్లోనే వస్తుందా? మోస్ట్లీ ఎక్కువ వింటర్స్లోనే ఎక్కువ ఉంటుందండి ఇది. ఓకే, ఎందుకు సార్ ఓన్లీ వింటర్లోనే ఈ బ్యాక్టీరియాని మనం ఈ చూడొచ్చు? మనకేంటంటే ఈ ఫీల్డ్స్లో ఎక్కువ మనకి పంటలు ఈ టైంలోనే మనం హార్వెస్టింగ్ ఇవన్నీ చేస్తాం కదండి. ఈ అవును. టైంలోనే మనకి ఎక్కువ ఉంటుందండి ఇది. ఓకే,
సో అలాంటి వాళ్ళు అయితే ఎక్కువగా రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ రైతులకు రైతులు. మీరు ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు? ఏం లేదండి, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, ఫుల్ హ్యాండ్స్ ప్యాంట్లు వేసుకుని కొంచెం ఫుట్ కూడా కవర్ అయ్యేటి ఏమైనా షూ గానీ వేసుకోగలిగితే కొంతవరకు మనం దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సో ఈ వ్యాధి గురించి మాట్లాడడానికి విజయవాడ నుంచి ఆ, మా కరెస్పాండెంట్ బిందు అయితే రిపోర్టర్ లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. ఓకే ఎస్ ఓకే. బిందు. ఎస్ బిందు yes, చెప్పండి, అసలు విజయవాడలో ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి? ఎస్ పావని, ముఖ్యంగా స్క్రబ్ టైపస్ వ్యాధి గురించి అయితే అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న వ్యాధి. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా నిన్న సమీక్షలో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తరువాత స్క్రబ్ టైఫస్కి సంబంధించి ప్రత్యేకమైన టాస్క్ ఫోర్సుల్ని ఏర్పాటు చేయాలని ప్రతి క్షేత్రస్థాయి నుండి గ్రామస్థాయి వరకు ప్రతి జిల్లాల్లోనూ ప్రతి మండలాల్లోనూ కూడా స్క్రబ్ టైఫస్కి సంబంధించిన ఆరోగ్య శాఖ సంబంధించిన క్లినిక్స్ కానీ స్క్రబ్ టైఫస్కి సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే చూసుకుంటే కేసుల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 1500 పైనే ఈ స్క్రబ్ టైఫస్ కేసులన్నీ వ్యాప్తి చెందాయి. ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో అయితే 453 కేసులు ఉన్నాయి. అలాగే చూసుకుంటే మిగతా వివిధ ప్రాంతాల్లో కూడా స్క్రబ్ టైఫస్ కేసులు అధికంగా ఉండడంతో కావాల్సిన తగు జాగ్రత్తలు కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధి కన్నా ముందు దీనికి సంబంధించి ఇది ఒక బ్యాక్టీరియా అని చెప్తున్నారు. ఈ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యే ప్రదేశాలు ముఖ్యంగా పొలాల్లో కానీ రైతులకు సంబంధించిన వారు పొలాల్లో పనిచేసే వాళ్ళకి ఈ ఏదైతే ఉందో ఈ స్క్రబ్ టైఫస్ బ్యాక్టీరియా అనేది ఈజీగా పాకుతుందని కూడా చెప్తున్నారు. అయితే వారికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, స్క్రబ్ టైఫస్ వ్యాధి వీలైనంత త్వరగా అయితే చికిత్స పొందితే మాత్రం అది ఖచ్చితంగా క్యూర్ అవుతుందని చెప్తున్నారు. అయితే ముందు దగ్గు జలుబుగా స్టార్ట్ అయినది ఇది ఒక వ్యాధిగా మలుచుకొని మొత్తానికి ప్రాణాంతకరమైన వ్యాధిలా తయారై ప్రాణాలు తీసే అవకాశమే ఉందని చెప్తున్నారు వైద్యారోగ్య శాఖ నిపుణులు. ముఖ్యంగా ఎవరైతే జలుబు దగ్గు వీటితో బాధపడుతూ ఉన్నారో వారికి సంబంధించి వారు ఇప్పుడే సరైన చికిత్స కనుక తీసుకుంటే చికిత్స వరకు ఇది మెరుగయ్యి తగ్గే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు పావని. అయితే మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 1500 పైనే కేసులు నమోదవడంతో కూడా ప్రతి ఆసుపత్రిలో ఇట్లాంటి వైద్యానికి సంబంధించిన క్లినిక్స్ని ఏర్పాటు చేయాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే గుంటూరుకి సంబంధించి చూసుకుంటే గుంటూరులో 5 కేసులు నమోదయ్యాయి. 5 కేసుల్లో 4 ఇప్పటికే మరణించినట్టు తెలుస్తుంది. 5 కేసుల్లో కూడా 4 స్క్రబ్ టైఫస్ వ్యాధితో బారిన పడిన వారే. వీరికి సంబంధించి కూడా కేసులతో సంబంధించి ఆ స్క్రబ్ టైఫస్కి ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు మరణించారు. అయితే మొత్తం 9 మంది ఇప్పటిదాకా మరణించారని ఒక రిపోర్ట్ని అయితే ఇచ్చారు. ఈ 9 మందిలో కూడా చాలా వరకు 9 మందిలో కొన్ని మల్టీ ఆర్గాన్ డిసీజెస్తో బాధపడుతూ చనిపోయిన వారు ఉన్నారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వారికి కిడ్నీ వ్యాధికి సంబంధించిన కానీ లేకపోతే మల్టీ ఆర్గాన్స్ వివిధ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి కూడా వచ్చిన వ్యాధికి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండడం వల్ల ఆ వ్యాధి ఆర్గాన్స్ డిసీజ్కి సంబంధించి ఈ వ్యాధికి సంబంధించి కూడా మరణించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇప్పటికీ దీని మీద లోతుగా అధ్యయనం చేయడానికి వైద్య ఆరోగ్య నిపుణులు కూడా ప్రతి ఒక్క ఎవరైతే వ్యాధిని బారిన పడుతున్నారో ప్రతి ఒక్క శాంపిల్ని కూడా ల్యాబ్స్కి పంపించి టెస్ట్ చేసే నేపథ్యం కూడా కనిపిస్తుంది పావని. ముఖ్యంగా ల్యాబ్స్కి పంపించిన ప్రతి ఒక్క శాంపిల్ ఎవరైతే ఆసుపత్రిలో జాయిన్ అవుతున్నారో వారి యొక్క ల్యాబ్ శాంపిల్, వారి యొక్క DNA శాంపిల్స్ కానీ ఒక బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ కానీ ఇవన్నీ కూడా ఒక పరీక్ష చేసిన తర్వాత పూర్తి నివేదికను కూడా వెల్లడిస్తారన్నారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన దాని ప్రకారం అపరిశుభ్రత మాత్రమే ఒక పెద్ద వ్యాధిగా ఉంది ప్రస్తుతం రాష్ట్రంలో. అపరిశుభ్రత కనుక మనం క్లియర్ చేయగలిగితే ఇట్లాంటి స్క్రబ్ టైఫసే కాకుండా వివిధ వ్యాధుల బారిన కూడా ప్రజల్ని తప్పించవచ్చు అని కూడా చెప్పారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఎటువంటి వ్యాధి వచ్చినా కూడా ప్రజలు అంతే భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యాధి కంటే ఈ బ్యాక్టీరియాకి సంబంధించి కూడా అటువంటి భయాందోళనకే గురవుతున్నారు. కానీ దీనికి మెడిసిన్ ఉందని క్యూర్ చేసుకుంటే త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయని ప్రజల్ని భయాందోళనకు గురవద్దని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు పావని. ఎస్ బిందు, మరి ఈ కేసులు నమోదైన ప్లేసెస్లో కానీ ప్రాంతాల్లో ఎటువంటి సర్వే నిర్వహిస్తున్నారు?
ముఖ్యంగా ఈ కేసులు నమోదైన ప్రాంతాల్లో అంటే అత్యాధునికంగా చిత్తూరు జిల్లాలో 420 కేసులు నమోదయ్యాయి. ఈ 420 కేసులకు సంబంధించి చిత్తూరు జిల్లా కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ టీమ్ అనేది యాక్టివ్గా అయ్యి వాళ్ళకి ఫస్ట్ వ్యాధి గురించి ఒక అవగాహన కార్యక్రమాలు అనేవి చేపడుతున్నారు. ఫస్ట్ అవగాహన ఉంటే ఆ వ్యాధిని ఎలా నిరోధించాలి, ఆ వ్యాధిని ఎలా అరికట్టాలి, అది మన దాకా రాకుండా ఎలా నిర్మూలించాలి అన్న దాని మీద కూడా ప్రజలకి పూర్తి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాజిటివ్ కేసులు అంటే తరచుగా రోజులో పాజిటివ్ కేసులు కనీసం 2-3 రావడంతో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. ముఖ్యంగా 9 మంది ఇప్పటికే పాజిటివ్ కేసులతో కూడా నివేదికలో ఉంది. 9 మందికి సంబంధించి కూడా ఎటువంటి కారణాల వల్ల వీరు చనిపోవాల్సి వచ్చిందని లోతుగా అధ్యయనం చేస్తే వీరు ఈ పాజిటివ్ కేసెస్ అంటే స్క్రబ్ టైఫస్ వ్యాధి ఉన్నప్పటికీ అంటే ఈ బ్యాక్టీరియా వారికి సోకినప్పటికీ కూడా మిగతా ఆరోగ్య సమస్యలు అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణమని వెల్లడించారు. అంతేకాకుండా మరణాలపైన అధ్యయనం ఇప్పటికే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రజలు వ్యాధి బారిన పడకుండా కూడా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుంటుందని కూడా చెప్తున్నారు. అంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వానికన్నా సంబంధించి ప్రజల ఆరోగ్యమే సంక్షేమం అంటే ఆరోగ్యమే మొదటి మెట్టుగా చూసుకునేటట్టయితే ఉంది. అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఆరోగ్యానికే కూడా పెద్దపీట వేసినట్టు ప్రజలకి ఈ వ్యాధి సోకకుండా అయితే చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నారు. ముఖ్యంగా సీజనల్ వ్యాధి కాబట్టి ఇది సీజనల్గా వచ్చే బ్యాక్టీరియాకి సంబంధించి సీజనల్ వ్యాధిని అరికట్టడంలో సీజనల్ వ్యాధిని నిర్మూలంగా 0 తీసుకురావాలని కూడా ఒక ప్లాన్ అయితే పెట్టుకున్నారని కూడా చెప్పారు. గత ఏడాది చూస్తే సీజనల్ వ్యాధులు పూర్తిగా నిర్మూలించామని ఈ ఏడాదికి అంటే ఈసారి వచ్చిన ఈ గతంలో కరోనా కానీ కరోనా తర్వాత ఇప్పుడు స్క్రబ్ టైఫస్ కానీ ఈ వీటిని నిర్మూలించడానికి కూడా ప్రజల్లో ఏవైతే అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారో అవన్నీ సఫలం అవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. పావని, ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మొదటగా ఏ ఆర్గాన్ పైన బాడీలో ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎక్కువ లంగ్స్ అండి. సో ఏ విధంగా డ్యామేజ్ లంగ్స్ అనేవి అవుతుంది, ఎలా అంటే స్టార్ట్ అవుతుంది అసలు ఇది? అంటే యూజువల్గా ఏంటంటే ఎండోథీలియం అనేది ఉంటుందండి బ్లడ్ వెజల్స్ లో. అది డ్యామేజ్ జరిగినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ వెజల్స్ లో నుంచి ఫ్లూయిడ్ అంతా వెళ్ళి బయట ఉన్న స్పేసెస్ లో అక్యూములేట్ అవుతుంది. ఎస్పెషల్లీ లంగ్స్ లోను, పొట్టలోను, నీరులోను అదే ఖాళీగా ఉన్న స్పేసెస్ అయ్యే ఉంటాయి కాబట్టి దాంట్లో అక్యూములేట్ అయ్యి వాళ్ళకి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అలా ప్రెజెంటేషన్తో వస్తారు. అలాగే ప్లేట్లెట్స్ కూడా ఇదే టైంలో డ్రాప్ అవుతాయండి. అంటే సైటోకైన్ స్టామ్ అనేది ఒకటి జరుగుతుంది లోపల బాడీలో, ఎస్పెషల్లీ ఈ ఈ పురుగు కుట్టిన తర్వాత. అది కూడా ఏంటంటే మనం టైమ్లీ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల జరిగే ఈ పరిణామాలు. డైరెక్ట్ గా మీకు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఏమి స్టార్ట్ అవ్వు. మీకు స్టార్ట్ అయితే సింపుల్ గా ఫీవర్ తో స్టార్ట్ అవుతుంది. అలాగే బాడీ పెయిన్స్ ఉంటాయి, కాఫ్ ఉంటుంది, కొంతమంది కోల్డ్ ఉంటుంది, కొంతమందికి హెడ్ ఏక్ వస్తుంది. సో ఈ అంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీగా మనం వెంటనే సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి అంటారా? అంటే కనిపిస్తాయండి. హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయండి. 102, 103 ఫీవర్స్ వస్తాయి. సో ఈ ఫీవర్స్ వచ్చినప్పుడు ఈ టైంలో మనకి ఇది ఎక్కువగా ఉంది కాబట్టి వెంటనే మనం డాక్టర్ గారిని కలిసి ఖచ్చితంగా మనం టెస్టులు చేయించుకుని ఒకవేళ టెస్టులు పాజిటివ్ ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే మనం రిస్కీ స్టేట్ లోకి వెళ్ళాం మనం. ఎస్ డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం డాక్టర్ గారు. సో శ్రావణి ఫ్రమ్ విజయవాడ. శ్రావణి గారు మాట్లాడండి, డాక్టర్ గారు అయితే ఉన్నారు ఇక్కడే. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం అమ్మా శ్రావణి గారు. ఈ స్క్రబ్ టైఫస్ అనేది ఎక్కువ పల్లెటూరులోనే ఎఫెక్ట్ చూపిస్తారా లేకపోతే సిటీస్ లో కూడా ఉంది? అంటే పిల్లలకి అంటే ఇప్పుడు సిటీస్ అనేది తక్కువ అండి. ఇప్పుడు ఒకవేళ మీ ఇంటి చుట్టూ ఒకవేళ మనం ఈ ఇంటి చుట్టూ పొలాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. అంటే పిల్లల్ని ఎక్కడికైనా పార్కులకి అలా తీసుకెళ్తాం కదా, కరోనా టైప్ అంటే తొందరగా వ్యాపిస్తుందా లేకపోతే ఎట్లా? అంటే ఇదేంటంటే ఓన్లీ పురుగు కాటుతోనే వస్తుంది మేడం. ఇది ఖచ్చితంగా ఇప్పుడు సిటీస్ లో ఉంటుందా ఉండదా అనేది మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే చెప్పలేము. బట్ మాక్సిమం 90% అయితే మీకు సిటీలో అయితే ఇది ఉండదు. ఎక్కువ మనకి ఫీల్డ్స్ లోనే ఉంటది, అంటే పొలాల్లోనే ఎక్కువ ఉంటది అనమాట ఇది. అంటే పాజిటివ్ కేసులు ఇంకా పెరుగుతున్నాయి కదా? అవును మేడం. అంటే మనకి విజయవాడలో అయితే పెద్దగా లేవు మేడం మనకి అంతగా కేసెస్. ఇందాక మనకి చెప్పినట్టు చిత్తూరు ఏరియా అటు సైడ్ ఎక్కువ పొలాల సైడ్ ఎక్కువ ఉంటున్నాయి. ఇక్కడ మనకి ప్రెసెంటేషన్ అయితే ఎక్కువగా లేదు కేసెస్. అంటే చిన్న పిల్లల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే రీసెంట్ గానే మా పిల్లలకి జ్వరం వచ్చింది ఒక 4 days నుంచి. అంటే దీని లక్షణాలు అసలు ఎలా ఉంటాయి? మీకు ఏంటంటే ఏం లేదండి, సింపుల్ సమ్మె
సేమ్ మన డెంగ్యూ ఫీవర్ లానే ఉంటుందండి ప్రెసెంట్. మీకు డౌట్ లేకుండా ఫస్ట్ వెళ్ళి స్క్రబ్ టైఫస్ టెస్ట్ అయితే చేయించుకోండి. అన్ని టెస్టులతో పాటు ఈ టెస్ట్ కూడా చేయమని చెప్పి అడగడం అండి మనం. ఎస్. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ శ్రావణి గారు. Yeah. సో డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి ప్రకాశం జిల్లా నుంచి సలాం గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. రైట్ సలాం, చెప్పండి అసలు జిల్లాలో ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి, ఆ యాక్టివ్ కేసెస్ ఉన్నాయి అని ఎలా గుర్తించాలి? సలాం గారు మీ వాయిస్ వినిపించట్లేదు, చూడండి మ్యూట్లో ఉందేమో చూసుకోండి ఒకసారి. ఓకే, సో డాక్టర్ గారు లైన్ కట్ అయినట్టుంది. ఓకే, ఇప్పుడు శ్రావణి గారు చూసుకుంటే మనం, సో పిల్లల్లో స్క్రబ్ టైఫస్ అనేది రావడానికి కారణాలు ఏంటి? ప్లే గ్రౌండ్స్ ఆడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లే ఏరియాస్లో ఎక్కువ మనకి ఈ పార్కులు, అయితే పార్క్స్లో కూడా మనకి గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఏమన్నా ఈ ఆ, ఈ పురుగులు ఏమైనా ఉన్నాయి అనేది మనం చెప్పలేము. సో చెప్పలేని పరిస్థితుల్లో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ పార్క్స్ వాటికి అలౌ చేయకుండా ఉంటే జాగ్రత్త పడితే బెటర్గా ఉంటుంది. సో ఈ స్క్రబ్ టైఫస్కి మెడిసిన్ ఏ విధంగా ఉంటుంది? ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి? అంటే లైక్ ఓన్లీ ఫీవర్ అన్నారు ఫస్ట్, మెడిసిన్ చెప్పండి. అండ్ ఒకటి ఫీవరే కాదు మేడం, దీనికైతే విరుగుడికి మందు ఉంది మేడం బేసిక్ గా ఉన్న దానికి. సో దానికి ఏంటంటే అది ఓన్లీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏదైనా ఒక డాక్టర్ సూపర్విజన్ లో తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఆ ఇచ్చే డ్రగ్ కూడా ఏంటంటే దానికి కూడా ఏ డ్రగ్ కన్నా సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి ఆ డ్రగ్ సెట్ అయిందో లేదో చూసుకుని ఆ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఉందా? ఉంది మేడం, ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఉంది మేడం. అది ఏ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అండి? అసలు దాని గురించి వివరంగా చెప్తారా మాకు? అంటే మేడం ఇప్పుడు మనం ఈ వ్యాక్సిన్స్ గురించి చెప్తుంటే ఆన్ ద కౌంటర్ వాడేసి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు మేడం. 100% అదొక పెద్ద ప్రాబ్లం ఉంది మన జనంతో. ఓకే, చెప్పకపోవడమే బెటర్ అంటారా? చెప్పకపోవడమే బెటర్ మేడం. ఎందుకంటే అయిన దానికి కాని దానికి మనం సస్పెక్ట్ చేసి ఆ డ్రగ్‌ని వాడేయడం వల్ల నిజంగానే అతనికి వ్యాధి వచ్చినప్పుడు ఈ డ్రగ్ ఆయనకి పనిచేయదు. సో అంటే అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. సో యా యా అంటే వ్యాక్సిన్ యూస్ చేయడం వల్ల వ్యాధి తగ్గిపోతుంది కదా, అది కూడా అలా కూడా ఆలోచించవచ్చు కదా అంటే మనం. అంటే ఇప్పుడు ఆ వ్యాక్సిన్ అనేది కరెక్ట్‌గా వాడితే కరెక్ట్‌గా ఉంటది మేడం. లేని దానికి కాని దానికి అదే వ్యాక్సిన్ అన్నిటికి వాడేసాం అనుకోండి, ఫీవర్ అంటే వచ్చిందా ఇది వైద్యుల లేకపోతే సింపుల్‌గా అదే పర్యవేక్షణలోనే. స్క్రబ్ టైప్. ఉమ్, ఎగ్జాక్ట్లీ, వైద్యుల పర్యవేక్షణలోనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్. అంటే ఒక వైద్యుడు గ్రహించగలరు మేడం, అంటే ప్రాబ్లం ఏంటి, ఇది నిజంగానే స్క్రబ్ టైఫస్ అవునా కాదా. అప్పుడప్పుడు డెంగ్యూ ఫీవర్స్ కూడా సేమ్ ఇలాగే ఉంటాయి ఇందాక మీకు చెప్పినట్టు. సో డెంగ్యూ ఫీవర్ ట్రీట్మెంట్కి దీనికి చాలా తేడా ఉంటుంది మళ్ళీ. సో డెంగ్యూ ఫీవర్స్లో మనం ఫ్లూయిడ్స్తో మేనేజ్ చేసుకోవచ్చు. ప్లేట్లెట్స్ డ్రాప్ అయితే ప్లేట్లెట్స్ ఎక్కించడం అవి చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ స్పెసిఫిక్ యాంటీబయాటిక్ వాడితే ఈ స్క్రబ్ టైఫస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో అనవసరం వాటికి మనం ముందే యాంటీబయాటిక్ వాడేసి అవసరం వచ్చినప్పుడు స్క్రబ్ టైఫస్కి మనం వాడలేకపోయాం అనుకోండి, రెసిస్టెంట్ అయిపోయాడు అనుకోండి ఆయన, అప్పుడు మనం దానికి ఆయనకి ఎటువంటి న్యాయం చేయలేము పేషెంట్స్కి మనం అందుకు. ఓకే సార్, మనతో మాట్లాడడానికి ఇప్పుడు చిత్తూరు జిల్లా నుంచి మన స్పెషల్ కరెస్పాండెంట్ శంకర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. ఓకే. ఎస్, చెప్పండి శంకర్ గారు, సారీ శివకుమార్ గారు, చెప్పండి అసలు జిల్లాలో ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి? శివకుమార్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు, చూడండి ఒకసారి మ్యూట్లో ఏమైనా ఉందేమో.
యా యా డాక్టర్ గారు, ఇప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ చికిత్స ఆలస్యమైతే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? వివరంగా చెప్తారంటే చాలా మందికి దీని గురించి అవగాహన లేదు. ఏముంది, ఫీవరే కదా, జ్వరమే కదా, ఫ్లూ అన్నట్లు అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నిజంగానే జ్వరం కానీ ఆర్ స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తే త్వరగా చికిత్స తీసుకోకపోతే ఏ విధమైన ప్రాణాంతక సమస్య ఉంటుంది అనేది తెలియజేద్దాం. ఓకే. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ప్లేట్లెట్స్ డ్రాప్ అవుతాయండి. ప్లేట్లెట్స్ డ్రాప్ అయినప్పుడు ఏమవుతుందంటే బేసిక్గా ప్లేట్లెట్స్ డ్రాప్ అయినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే లంగ్స్లో ఫ్లూయిడ్ అక్యూములేట్ అయ్యి అది ఏఆర్డిఎస్ కింద మారుతుంది. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం అనమాట. దాంట్లో షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనేది వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయండి. దాని తర్వాత ఒక సిస్టమ్ తర్వాత ఒకటి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఇందాక అన్నట్టు మాడ్స్ అంటాం అనమాట, మల్టీ ఆర్గన్ అని చెప్పి ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఎప్పుడైనా సరే మనం సస్పెక్ట్ చేస్తున్నాము స్క్రబ్ టైఫస్ అని, మనకి ఫీవర్ రాగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా టెస్ట్ చేయించుకుని ట్రీట్మెంట్ ప్రాంప్ట్గా టైమ్లీ తీసుకుంటే మనం ఆ రిస్కీ స్టేట్ వరకు అయితే మనం వెళ్ళే పరిస్థితి ఉండదు. సో ఈ వ్యాధి వలన గర్భిణీ స్త్రీలకు వచ్చే రిస్క్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చెప్తారా? సో ఇక్కడ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీ అంటూ ఏమీ లేదండి. ఇది ఎవరికైనా రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే పురుగు కాట అనేది స్పెసిఫిక్గా చిన్నపిల్లలకి కరుచుద్ది, పెద్దవాళ్ళకి కరుచుద్ది అంటే ఏమి ఉండదండి. ఈ దానికి కనిపించిన వాళ్ళందరినీ కరిచే అవకాశం ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే వీళ్ళకి ట్రీట్మెంట్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. గర్భిణీ స్త్రీలకి ట్రీట్మెంట్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం నేను చెప్పిన డ్రగ్ అదే వీళ్ళకి ట్రీట్మెంట్ చేసే డ్రగ్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదండి. ఆ డ్రగ్ కాంట్రా ఇండికేటెడ్ అది. సో వీళ్ళకి ట్రీట్మెంట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఈ లేడీస్ అంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ గర్భిణీ లేడీస్, స్త్రీలు చాలా కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది మంచిది. యా డాక్టర్ గారు, నెల్లూరు నుంచి దీని గురించి మాట్లాడడానికి మనతో మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ లైవ్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగతేజ, చెప్పండి, నెల్లూరు జిల్లాలో ఎన్ని యాక్టివ్ కేసెస్ ఉన్నాయి, అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఈ స్క్రబ్ టైఫస్ సంబంధించి? థ్యాంక్ యూ పవన్. ఏదైతే కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా స్క్రబ్ టైఫస్ సంబంధిత వ్యాధి మాత్రం ప్రకటించినట్టు చెప్పుకోవచ్చు. తాజాగా కూడా కొన్ని యాక్టివ్ కేసులు కూడా నమోదయ్యాయంటూ ఇటు జిల్లా సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు గ్రామ స్థాయి నుంచి ఇటు ఆశా వర్కర్తో పాటు సచివాలయ వ్యాప్తంగా కూడా గ్రామ స్థాయి అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో చైతన్య కలిగించే కూడా ముందస్తు కనిపిస్తా ఉంది. అయితే జనవరి నుంచి డిసెంబర్ ఏడాది కాలంలో సుమారు 59 కేసులు కూడా నమోదైనట్టు కూడా వైద్యులు చెప్తున్న కనిపిస్తా ఉంది. కొంతమంది ఇప్పటికే కేసులు బారి నుంచి బయటపడిన అనంతరం కూడా ఇప్పటికే కోలుకున్నట్టు తెలుసు. కొంతమంది మాత్రం ఇంకా ఏదైతే సంబంధించిన వైద్య ప్రైవేట్ కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. అది పూర్తి స్థాయిలో వైద్యం అందించే దిశగా కూడా ముందుకెళ్తామని చెప్పి వైపు వైద్య అధికారులు తెలియజేస్తుంది. తాజాగా ఈ యొక్క ఏదైతే డిసెంబర్ నెలలో కూడా ఇప్పటికీ యొక్క స్క్రబ్ సంబంధించినటువంటి వ్యాధితో కావచ్చు, కొన్ని ఆర్గానిక్ డ్యామేజ్ కూడా ఇప్పటికీ ఇద్దరు మృత్యువాత పట్టడంతో కూడా ఈ యొక్క వ్యాధి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వైపు ఇటు ఏదైతే జిల్లా ఉన్నట్టు ప్రజలు కూడా భయంలో గురపరుస్తుంది. తాజాగా కూడా ఏదైతే ఈ నెల 4వ తేదీన ఇటు రాపూర్ మండలం తిరువరం గ్రామం చేటువంటి సంతోష్ మిషనరీ మృత్యువాత పడింది. అదేవిధంగా బుద్ధిరెడ్డిపాలెం సంబంధించినటువంటి రమణమ్మ అనేటువంటి మహిళ కూడా యొక్క వ్యాధి కూడా మరొక లక్షణంతో కూడా మృత్యువాత పట్టడంతో కూడా యొక్క వ్యాధిపై ఇప్పటికే పబ్లిక్ కూడా అవేర్నెస్ తీసుకొస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా వైద్య శాఖ ఒకటే చెప్తుంది, పూర్తిగా తమ పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత ఎంతైనా అవసరం చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా ఇటు గ్రామస్థాయి నుంచి కూడా వైపు వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా బాధ్యతలు తీసుకుంటూ కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కావాలి. ఎస్, దీనికి సంబంధించి బ్లడ్ టెస్టులు చేసేందుకు ప్రత్యేకంగా ల్యాబ్స్ ఏమైనా ఏర్పాటు చేశారా అధికారులు? తొలుత ఈ లక్షణాలకు సంబంధించి గుర్తించేందుకు విపరీతమైనటువంటి జ్వరం, దగ్గు, కండరాల నొప్పులతో కూడినటువంటి వ్యాధి లక్షణాలు ఉంటాయని చెప్పేసి వైద్యులు చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి టెస్ట్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఏ ఇతర సంబంధించి ఏదైనా వారికి లక్షణాలు లేదా ఇంకేదైనా వ్యాధితో బాధపడుతున్న వారికి ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు కూడా అందుబాటులో తీసుకొచ్చారని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కేవలం ఆ యాక్టివ్ కేసులు ఉన్న వారిని కూడా కొంతమంది కోలుకుని పూర్తిగా వైద్యం అందించినట్టు తెలియజేస్తున్నారు. మరోవైపు మాత్రం ఈ యొక్క కీటకం పూర్తిగా వచ్చినటువంటి వ్యాధి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు కాకుండా మరొక వ్యాధి లక్షణాలు కావచ్చు, వారికి డిసీజ్ కారణాల నేపథ్యంలో కూడా ఈ ఇద్దరు కూడా మృత్యువాత పడట్లేదు. కానీ ఎవరు కూడా భయంలో చెందాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి చికిత్స ఉంది, పూర్తిగా టెస్ట్ నిర్వహిస్తాము. ఎవరైనా సరే కీటకం
కొంచెం కూర్చునే వెంటనే ఏదైనా మత్తి ఏర్పడి తమకి జ్వరం కావచ్చు, ఏదైతే జలుబు కావచ్చు, పుస్తకాలు కండరాలు నొప్పులు ఇలాంటి తరహా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే సంబంధిత ఆరోగ్య శాఖ సంప్రదిస్తే వారి యొక్క దీనిపై పూర్తిస్థాయిలో చర్చ నిర్వహించి వ్యాధి నిర్ధారణ చేసిన అనంతరం కూడా వైద్య చికిత్స అందించి కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. ఎస్ నాగతేజ, ఈ కేసులు నమోదైన ప్రాంతాల్లో సర్వే ఏమైనా అధికారులు నిర్వహిస్తున్నారా? ఇప్పటి వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నెల్లూరు సిటీ కావచ్చు, రూరల్, అదేవిధంగా దగదర్శి, విడవలూరు, అనంతసాగరం, బుచ్చిరెడ్డిపాలెం, కొడలూరు వంటి పలు మండలాల్లో ఇప్పటికీ కొంచెం యాక్టివ్ కేసులు నమోదైతే తెలుస్తుంది. దీనికి సంబంధించి వీరితో పాటు వీరి కుటుంబ సభ్యులతో కూడా పూర్తి స్థాయిలో వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. వారి చుట్టుపక్కల ప్రాంతవాసుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ కీటకం ఉన్నటువంటి నేపథ్యంలో ఇతరుల వారికి కూడా అది పుడితే వచ్చేటువంటి వ్యాధి అవసరం నేపథ్యంలో పూర్తి స్థాయిలో పబ్లిక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ యొక్క దీని నుంచి తమ ఎవరైతే ఉన్న ప్రాంతాల్లో పరిసర ప్రాంతాలు కావచ్చు, వారి యొక్క ఉన్నటువంటి మంచాలు, పరుపులు, దిండ్లు వంటివి తీసేయడం, పిల్లలకు కాల్చేటువంటి వాటిని పిచ్చులు కప్పడం వంటివి కూడా పూర్తి స్థాయిలో ఇటు గ్రామ స్థాయికి కూడా పబ్లిక్ అవేర్నెస్ కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఎవరైతే మరణించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వారి తోటి కుటుంబ సభ్యులు కూడా ఈ యొక్క వ్యాధి నిర్ధారణ సంబంధించి పరీక్షలు కూడా చేస్తున్నారు. వారిలో ఎలాంటి భయంలోనికి గురి కాకుండా కూడా పూర్తి స్థాయిలో చనిపోయిన కుటుంబాలు కూడా వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి. ఎస్ నాగతేజ, ఈ వ్యాధి సోకిన వారికి వైద్యాధికారులు ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారు? ఏ విధంగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు హాస్పిటల్స్లో? ఇప్పటివరకు కూడా నమోదైన 59 కేసుల్లో మాత్రం ప్రత్యేకించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారికి ఉన్నటువంటి విధానంలో కూడా వైద్యులు ధైర్యం కలిగించి చూస్తే కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి. కానీ కొంతమంది మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన విధానంలో వైద్యం అందకపోవడం అనే అంశాలపై కూడా వారు ప్రైవేట్ హాస్పిటల్ ఎంచుకున్న పరిస్థితి. కానీ కొద్దిసేపటి క్రితం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డిఎంహెచ్ కూడా మాట్లాడిన పరిస్థితి ఉన్నాయి. వారు కూడా ఒకటే తెలియజేసి ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఎవరికి కూడా మేము వైద్యం అందించలేదు, కేవలం వారి వ్యాధులు నిర్ధారణ చేసిన అనంతరం కూడా వారు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మా పర్యవేక్షణలోనే పూర్తి స్థాయిలో కూడా వారికి సంబంధించినటువంటి వైద్యం ఏ విధంగా అందించాలి, దానికి సంబంధించినటువంటి వ్యాధి కొత్తగా ఇటు రావడం నేపథ్యంలో కూడా ఇటు రోగులకు సంబంధించిన ఏరియాలో కూడా ఇక్కడ సబ్టైపస్ వ్యాధి చెందిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సంబంధిత డాక్టర్లకు అవగాహన లేకపోవడం కావచ్చు, లేదా ఎవరైనా డాక్టర్లు కూడా దీనిపై పూర్తిగా అవగాహన ట్రీట్మెంట్ చేసే నేపథ్యంలో ఇటు వైద్య శాఖ సూచనకు అనుగుణంగా కూడా వారికి ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ నాగతేజ ఫర్ జాయినింగ్ అస్. సో డాక్టర్ గారు, ఈ వ్యాధి ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని అంటారు? ఎటువంటివి అవాయిడ్ చేయాలి, ఎటువంటివి తీసుకుంటే మంచిది అంటారు? డైట్కి ఈ వ్యాధికి ఏం సంబంధం లేదు మేడం. మీకు బేసిక్గా డైట్ నార్మల్ డైట్ మేడం, అందరూ నార్మల్గా అన్నీ తీసుకోవచ్చు. ఓకే సార్. సో మనతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైన్లో ఉన్నారు, ఫోన్ ఇన్లో ఆయనతో మాట్లాడదాం. ఎస్ సలాం, చెప్పండి. సో డాక్టర్ గారు చూసుకుంటే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అని చెప్పే ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది, దాని గురించి చెప్తారా? యూజువల్గా ఏంటంటే ఒకసారి వస్తే యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. మళ్ళీ మళ్ళీ అంటే డిపెండ్స్ అపాన్ ది, అంటే దీంట్లోనే చాలా వెరైటీస్ ఉంటాయండి ఈ స్ట్రెయిన్లోనే. ఇది రెకెటిసెల్ ఫీవర్స్ అంటారు వీటిని. సో డిఫరెంట్ స్ట్రెయిన్ ఏమైనా కరిస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకే. సో అంటే దీనివల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ ఏమైనా తగ్గిపోతుంది అని అంటారా ఈ వ్యాధి సోకిన వారికి? లేదండి, లేదు, అలాంటిది ఏముండదు. ఓకే. కంప్లీట్గా ప్రాంప్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే 100% రికవరీ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, దీని గురించి మాట్లాడడానికి ప్రకాశం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ సలాం లైన్లో ఉన్నారు. ఎస్ సలాం, చెప్పండి. జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసెస్ నమోదయ్యాయి, ఏమైనా మరణాలు కేసెస్ కూడా ఉన్నాయా, దాని గురించి వివరంగా చెప్తారా? థ్యాంక్ యూ పావని. ఎస్, ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు స్క్రబ్ టైఫస్ కేసులకు సంబంధించి 2 మరణాలు అంటే నమోదు కావడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే 2 మరణాలకు సంబంధించి 2 మృతులు 61 సంవత్సరాలకు సంబంధించిన వారే, అంటే ఏజ్డ్ పర్సన్స్, అంటే 2 మహిళలు కావడం మరో విశేషము. అయితే మరొక విశేషం ఏమిటంటే 2 గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి మహిళలు కావడం మరో విశేషం. అంటే స్క్రబ్ టైఫస్ వ్యాధి ఈ యొక్క జ్వరం అనేది ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన సమయం నుండి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలపైన దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలపడం జరిగింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాల మేరకు, అదేవిధంగా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తాజాగా నిన్న జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతము ఇదే విషయంపై స్క్రబ్ టైఫస్ కేసులు నమోదయ్యేటటువంటి విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ప్రధానంగా ఈ యొక్క స్క్రబ్ టైఫస్ అనేటటువంటి ఈ యొక్క జ్వరము ఒక కీటకం ద్వారా వస్తుందని ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ కూడా సూచించడం జరిగింది. అయితే ఎవరు కానీ అంటే కరోనా సమయంలో ఎలాగైతే ప్రజలు ఆందోళన చెందారో అలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే జిల్లా కలెక్టర్ కానీ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు సూచించడం జరిగింది. ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. అంటే భయాందోళన వద్దు, అవగాహన అవసరం అంటూ ఇప్పటికే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా అంటే మనము ఎర్రగొండపాలెం మండలంలోని వెంకటాద్రిపాలెం, అదేవిధంగా సంతనూతలపాడు మండలంలోని రుద్రవరం గ్రామాలలో ఈ యొక్క 2 గ్రామాలకు చెందినటువంటి మహిళలు గుంటూరు జీజీహెచ్ లో చనిపోవడం జరిగింది, ఇద్దరు. అయితే వీరి యొక్క ఆరోగ్య స్థితిగతులు మనం ఒకసారి పరిశీలిస్తే ఒక 20 రోజుల తర్వాత వీరికి అనారోగ్య సమస్యలు రావడం, అనారోగ్య సమస్యలు వచ్చిన తర్వాత గుంటూరు జీజీహెచ్ కు వెళ్ళిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వారికి స్క్రబ్ టైఫస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన అనంతరం పాజిటివ్ గా రావడం జరిగింది. ఆ తర్వాత వీరు మృతి చెందడం జరిగింది. అంటే డాక్టర్ ఇక్కడ డిఎంహెచ్ఓ వైద్యాధికారులు తెలుపుతున్నటువంటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. ఈ ఇద్దరు మృతులకు ప్రధాన కారణంగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చినప్పటికీ ఇతర అంటే దీర్ఘకాలిక వ్యాధులతో వీరు బాధపడుతున్నారనేటటువంటి ఉద్దేశాన్ని డిఎంహెచ్ఓ తెలపడం జరిగింది. అయితే స్క్రబ్ టైఫస్ అన్నంత మాత్రాన ఎవరు కానీ ఆందోళన చెంది దానికి మరీ భయాందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఏదైతే జ్వరము, అదేవిధంగా నల్లటి మచ్చలు శరీరంపై రావడము ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పేసి సూచించారు. అంతే స్థాయిలో ఇప్పటికే జిల్లాలోని అన్ని పిఎస్సీలు అంటే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా 100 పడకల ఆసుపత్రులు, అన్ని వైద్యశాలల్లో ఇప్పటికే స్క్రబ్ టైఫస్ కు సంబంధించినటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి అన్ని మందులను, అన్ని ఇంజక్షన్లను పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ తాజాగా అంటే వారం వ్యవధిలో ప్రకాశం జిల్లాలో 2 మరణాలు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ తో కలగడంపై ప్రజల్లో కాస్త ఆందోళన ఉన్నటువంటి వాస్తవమే. ప్రస్తుతం ఈ వ్యాధికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమైనా ఉన్నాయా? స్క్రబ్ టైఫస్ నమోదు వ్యాధి వెలుగులోకి వచ్చిన సమయం నుండే జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని మనం చెప్పవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ రాజాబాబు, అదేవిధంగా ఇతర వైద్య బృందం మొత్తము ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎర్రగొండపాలెం మండలంలో ఏదైతే మొదటిసారిగా స్క్రబ్ టైఫస్ మృతి కేసు నమోదు కాగానే వైద్యాధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చెట్లు, మొక్కలు వీటన్నిటిని గమనించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు సైతం సూచించడం జరిగింది. అంతే స్థాయిలో ప్రతి ఒక్కరూ జ్వర లక్షణాలు వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పి సూచించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల మెగా ఈ యొక్క హెల్త్ క్యాంపులను సైతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ జ్వర లక్షణాలు, ఇతర తలనొప్పి, ఇలా నల్లటి మచ్చలు ఇటువంటి వచ్చిన వెంటనే అశ్రద్ధ చేయకుండా స్థానికంగా ఉన్నటువంటి వైద్యశాలలకు వెళ్లాలని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సైతము స్క్రబ్ టైఫస్ ఈ యొక్క జ్వరం ఏదైతే ఉందో దీనిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేసింది. ఎప్పటికప్పుడు జిల్లా అధికారుల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటూ జిల్లా అధికారులకు పలు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు భయాందోళన చెందకుండా స్క్రబ్ టైఫస్ అనేటటువంటి బ్యాక్టీరియాపై అవగాహన కలిగి ఉండాలని మాత్రం జిల్లా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో థ్యాంక్ యూ సలాం, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ పావని. ఎస్. సో డాక్టర్ గారు ఈ స్క్రబ్ టైఫస్ గురించి ప్రజలు కానీ
సో ఆ వ్యాధి వచ్చిన వారు కానీ వారికి భయం లేకుండా అండ్ ఎటువంటి ప్రివెన్షన్స్ సేఫ్టీస్ వాళ్ళు తీసుకోవాలో ఫైనల్గా చెప్తారా లాస్ట్గా? యా మనం ఈ పొలాల చుట్టూ ఎక్కువ తిరగకుండా ఉండి పిల్లల్ని ఎక్కువ పార్క్స్లోను వాటిలోనూ ఎక్కువ ఆడనివ్వకుండా ఉండటం, ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ వేసుకోవడం, అలాగే కొంచెం ఫుల్ లెగ్స్ కూడా కంప్లీట్గా కవర్ అయ్యేట్టు చూసుకోవడం. పొలాల్లోకి వెళ్ళినప్పుడు వెంటనే ఏమన్నా మీ ఒంటి మీద ఎట్లని నల్లటి మచ్చ కానీ జ్వరం 3 రోజులు 4 రోజుల కన్నా ఎక్కువ ఏమైనా ఉందనుకోండి, వెంటనే హాస్పిటల్కి వచ్చి స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేయించుకుని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఉంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్, తెలుగువారి గుండె చప్పుడు.